నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అధ్యక్ష అని పెట్టిండు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం. సభ ముందుకు 5 ఆర్డినెన్స్లు. మధ్యాహ్నం బీఏసీ సమావేశం. సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై క్లారిటీ. ఏడాది పాలనపై వివరించేందుకు ప్రభుత్వ సన్నద్ధం. ఇప్పుడు బయట అయిపోయింది, మళ్ళీ అసెంబ్లీలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇలా ఇక 10:30కు వచ్చిన తర్వాత ఇంట్లో ఫస్ట్ డిస్కషన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేస్తారనంటే కేసీఆర్ వస్తుండా, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, ప్రజా సమస్యల మీద ఏది ఉండదు. అదొకటి. మీకు జిగర్ల దమ్ముంటే గ్రనైట్ కుంభకోణం తీసి మాట్లాడు, కరీంనగర్ సంబంధించి పీడిఎస్ రైస్ కుంభకోణం తీసి మాట్లాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడుదాకా వచ్చింది మాట్లాడు, ప్రజలకు అబ్సల్యూట్ డేటా ఇవ్వండి, కాళేశ్వరం ఫైల్ ఏడుదాకా పోయింది మాట్లాడు, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న కిరికిరిలు ఇవి కరెక్టా కదా? మరి నేను ఇస్తా. అదే ఇప్పుడు లాస్ట్ టైం కూడా అన్నారు కదా, వక్ఫ్ భూములు కరీంనగర్లో ఎట్లా పోయినాయో కూడా ఇస్తా అదే అంటున్నారు. కొంతమంది గంగాలంలో దుక్కి వస్తారు. ఇక లాస్ట్ టైము మన సీఎం గారు ఒక రిక్వెస్ట్ పెట్టారు, రాష్ట్ర ఖజానా నిండడానికి ఆలోచనలు పంపించమని చెప్పేసి 2 ఇచ్చినాం. పీడిఎస్ రైస్ ఇచ్చినాము 740. అన్నా అసలు ఏమన్నా ఉంటే మీరు మాకు ఒక భుజం మీద ఇట్లా వేయాలన్నా, ఎందుకంటే రాష్ట్ర ఖజానాల ఇన్సెంటివ్ అడగడం గలీజ్ ఉంటుంది, ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తలే కదా. ఇట్లా వచ్చి మీరు ఒక భుజం మీద చేయాలన్నా మా మీద చిత్రగుప్తు నువ్వు కరెక్ట్ పని చేస్తున్నావు రానని. రేవంత్ అన్న నువ్వు అది కూడా చెప్తలేవన్నా, మాకు మమ్మల్ని కాండవాలు వేసుకుంటే తిట్టినావన్నా, వాడు ఎవడో జర్నలిస్ట్ వాళ్ళకి ఇట్లా కాండవాలు వేసుకొని మాట్లాడుతున్నా, కాండవాలు వేసుకొని జర్నలిస్ట్ అవుతారా? మేము జర్నలిస్ట్లను కాదనా చెప్తారు, గట్టడే ఎవరు వెళ్తారా? మాకు భుజం మీద వచ్చి ఇట్లా కొట్టు, శబాష్ గిరీష్, శబాష్ చిత్రగుప్త్, శబాష్ శ్రీధర్ భాయ్ అని చెప్పి ఒక్క మాట రాదే, నేను ఏమవుతుంది తిట్టిన నోటుతో మెచ్చుకోవాలనుకుంటున్నాం. రూపం నేడు ఆవిష్కృతం. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి. ఇది ఎంత దారుణంగా ఉంది అంటే, ఒక పార్టీ వస్తుంది ఒక విగ్రహం పెడుతుంది, ఇంకో పార్టీ వస్తుంది ఇంకో విగ్రహం పెడుతుంది. చివరికి అసలు తెలంగాణ ప్రజలకి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఒక తెలంగాణ ఎవరో పెట్టిరు సరే, లేకపోతే ఆయన పెట్టలేదు సరే, తెలంగాణ ప్రజలకి మనసులో ఒకటి అనుకున్నప్పుడు దీని మీద కూడా వివాదం చేయడము, దీన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లడము ఎంత దారుణం అంటే, సో ఇది నేను ఒక ప్రజలకి ఇలా జరగకూడదని కోరుకుంటా. ఎందుకంటే ఇట్లాంటి పోరాటాలు కానీ ఇట్లాంటి మార్పులు గతంలో చూడలేం మనం. ఇంట్లో గతంలో చూసుడు ఏముంది శ్రీధర్ అన్న, ఇంట్లో ఫ్యాక్ట్ ఒకటి చెప్తా మీకు. నన్ను కరెక్ట్ అయితే, నేను రాంగ్ అయితే ఫస్ట్ మీరే ఆపండి నన్ను. ఓకే, ఎందుకంటే మీరు నన్ను లైవ్గా చూస్తారు కాబట్టి. తర్వాత మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు కూడా నన్ను ఆపురు. ఈ పార్టీకి సంబంధించిన అధినేత అనగా మన రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారికి అయితే చీఫే కదా, ఆయన బాసే కదా. సో మళ్ళా రేవంత్ రెడ్డి గారు బాసు రాహుల్ గాంధీ గారు భరత్మాత అంటే ఏంది, ఎట్లుంటుందా ఆమె కైసారేత భరత్మాత అని అన్నాడు. తెలంగాణ తల్లి, ఈయననేమో తెలంగాణ తల్లి అని ఫార్వర్డ్. భరతమాతలే లేనిది తెలంగాణ తల్లి ఎడికైనా వచ్చిందన్న, అమ్మలు కన్నా అమ్మనే లేనిది తెలంగాణ తల్లి ఎడికైనా వచ్చింది. ఈ పార్టీకి ఏమైనా క్లారిటీ ఉందా? అందుకనే ఈడికేం స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అదే అందుకనే మనం తెలంగాణ, అది కాంగ్రెస్ హీన చరిత్ర మనం. మరి సో వాళ్ళకి ఒక విధానం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక భక్తి కానీ అది లేనప్పుడు ఏమైపోతుంది అంటే తలో ఈ కలగూర గంప లెక్క అయిపోతుంది. మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫైన్, ఏం ప్రాబ్లం ఉండే తెలంగాణ తల్లి విగ్రహంలో? ఏం ప్రాబ్లం? నాకైతే భక్తి ఇంపార్టెంట్. అమ్మ సరే, అమ్మ ఎట్లుంటే ఏంది, అమ్మ కదా నా అమ్మ, నాకు జన్మనిచ్చిన అమ్మ. అరే అందులో కూడా రాజకీయం ఏంది పోయి కాంగ్రెస్, నాకు అర్థం కదా. మళ్ళీ మీరు బీజేపీని అన్నారు, మీరు స్టాచ్యూలు పెడతారు, మీరు విగ్రహాలు పెంచే ప్రభుత్వాలు అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఆ లొటశంపలు పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహం అని అన్నారు, చేస్తుంది కూడా రాహుల్ గాంధీ విగ్రహం చేస్తున్నారు. మీ ఎవడెప్పి కట్టలు కట్టలేదు, ఇక విగ్రహం అన్న పెట్టుకొని రాజు జీవించే రాతి విగ్రహముల యందు అని అన్నట్టు నడుస్తున్నది. సో కాబట్టి ఇది నాకు చాలా బాధ అనిపించింది. ఒక తెలంగాణ తల్లి విషయంలో కావచ్చు, లేకపోతే ఈ తెలంగాణ ఈ సెంటిమెంట్ని అంత కచరా చేసేస్తారు.